రావాలి కదా, తేల్చాలి కదా ఏదో ఒకటి. నీకు ఆ ధైర్యం లేదు. ఇవాళ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో లేడు, హైదరాబాద్లో లేడు, దొంగ లెక్క పారిపోయిండు. తప్పుడు ప్రచారము, తప్పుడు మాటలు మాట్లాడితే నీకు ఇంకా తగిన బుద్ధి చెప్తా. ఫస్ట్ టైం నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏ వ్యక్తినైనా నేను గౌరవిస్తాను, కానీ ఈయన విషయంలో గౌరవించే ప్రసక్తే కాదు. బుద్ధిహీనుడు, అజ్ఞాని, అవగాహన లేదు, ఆలోచన లేదు. దొంగనా కొడుక, నువ్వు చేసిన పనులు మాకు కూడా ఉంటాయి అనుకుంటున్నావా నువ్వు? మేము నీతి నిజాయితీగా పనిచేస్తాం. మాకుండే వ్యాపారాలు మాకు చాలా ఉన్నాయి. నీలాగా నత్కొరగాళ్ళలాగా మేము బతకలేము. రాజకీయ అవగాహన లేదు, నోరుందని చెప్పి బాజారు కుక్కలు ఎట్లా మరుగుతాయో అట్లా మరుగుతాడు. అందు గురించే ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ కార్యక్రమం తీసుకున్నాం. దొంగన కొడుకును భూములు కబ్జపెట్టి మట్టి అమ్ముకొని ఆఖరుకు ఇబ్రాహీంపట్నాన్ని నాశనం చేసి మమ్మల్ని అంటాడు మేము అభివృద్ధి చేస్తుంటే వాడు తెచ్చిన పైసలు తెచ్చి మేము అభివృద్ధి చేస్తున్నామంట. నీ ధైర్యం ఉంటే రా, కాన్స్టిట్యున్సీలో ఏడైనా నిరూపిస్తా. నువ్వు చేసిన తప్పుడు విధానాలు నిరూపిస్తా నేను. నువ్వు ఈ 2.5 సంవత్సరాల్లో చేసిన తప్పులన్నీ కూడా ఎండగడతా. తోలు తీస్తాం బిడ్డ, మళ్ళీ అబద్ధాలు మాట్లాడితే బజార్లో పట్టుకొని తన్నిస్తా. నేను చెప్తున్నా, మళ్ళా ఎప్పుడైనా తప్పు మాట్లాడితే నువ్వు చేసిన లుచ్చ లెక్కలు మేము చేస్తున్నాం అనుకుంటున్నావు. రాజకీయంగా లబ్ధి పొందుదాం, లేకపోతే రేవంత్ రెడ్డి గారి యొక్క మెప్పు పొందుదామని ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. ఎంపీ గారు నీకు కూడా చెప్తా ఉన్నా, ఈ తన ఎంబడి గిట్ట ఉంటువా అంటే నీ ఎంపీ ఆలోచన కూడా లేదు, ప్రజలలో కోల్పోతావని చెప్పి కూడా తెలియజేస్తావు. దుర్మార్గుడి, నువ్వు ఒక దుర్మార్గుడు, నీ కొడుకు ఒక దుర్మార్గుడు. ఇంకొక మాట అన్నాడు, వీడేమో మంచోడంట, వాని కొడుకేమో చట్టసభలు ఉన్నాడంట. అంటే ఇసొంటోడు చట్టసభలు ఉంటే తెలంగాణను 7 లక్షల కోట్లు అప్పుడు చేసిండు. రేపు మళ్ళా 70 లక్షల కోట్ల అప్పు మళ్ళా ఇసొంటోడు ఉంటే వస్తుంది.